అనిల్ గారు సార్ డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ ఇది ఒక ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు. అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి. చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను. బట్ అవి కాకుండా మీరు సడన్గా అడితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి మరి. ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు. ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది. నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మితభాషిని కదా. బాండ్, జేమ్స్ బాండ్. సూపర్ మూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం. కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయనది ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. కరెక్ట్ గుర్తులేదు. బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని ఇచ్చే నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్దీ డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది. ఇంకా కానీ గుర్తులేదు కానీ నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. సరే, ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్, చిరంజీవి గారిని ఇప్పుడు కటౌట్లన్నీ చూసామని చూసాం. మేము 80s 90s ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు, ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు. అంటే కేవలం ఇదే మెయిన్ కీలకంగా ఉంటుందా సినిమాలో? ఒక మంచి కథ ఉంటుందా? అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథేనా, లేదంటే ఒక ఇన్డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాకంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో. ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమాలో. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బో ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అని. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నాం, ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి, ఇంతకుముందు మీరు నిర్మాతగా ఒక చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకుని అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక నెరవేరడం గురించి ఏం చెప్తారా అంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిల్మ్ తీశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు? మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారండి? ఏం చెప్పారు ఆయనకి?
మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నాం కదా, చెయ్యి ఒక్కటి చెప్పండి. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఓకే, చెప్పండి. సురేష్ గారిని డైలాగ్ అడగకూడదండి, స్టెప్ అడగాలి. ఇది కదా న్యాయం. ఖచ్చితంగా మంచిది అది, బట్ దానివల్ల అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మీరు చెప్పండి. ఎవరికి మాకా మీకా? ఆయనకా మాకా? సాగు గారు, ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. సుష్మిత గారు. అనిల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల ఇది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామతో, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేసేటప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, Yeah. అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లో ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు